భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్న భారతదేశంలో భిన్న మతాలు, భిన్న భాషలు, సంస్కృతులు నెలకొన్న భారతీయ సంస్కృతిలో జైన మతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైనుడు మహావీరుడు అన్న సాంస్కృతిక పాఠాలని కూడా మనం చిన్ననాడే పాఠ్యాంశాల్లో చూసాము, చదివాము. మానవతా విలువలను పెంపొందించి తమలోని మంచి మార్గాన్ని సూచించేటువంటి ఒక సన్మార్గంలో నడిపే జైన మతానికి సంబంధించినటువంటి మా గురూజీ మాతా మయూర యశాస్త్రిజీ గారు ఇక్కడ వచ్చారు. బృందం అంతా గురూజీలు దాదాపుగా ఇక్కడ శ్రీశైలం నుంచి బెంగళూరు దాకా ఆదోని ఈ పరిసర ప్రాంతాలే కాకుండా దేశవ్యాప్తంగా బాల్యం నుంచే జీవితాన్ని త్యాగం చేస్తూ జైన సంస్కృతి సాంప్రదాయాల్ని భారతీయ పౌరులందరికీ తెలియజేయడానికి, మానవత్వ విలువలను తెలియజేయడానికి నిరంతరం అహింస పరమోధర్మం అన్న ఒక ధర్మాన్ని పాటిస్తూ నిరంతరం ప్రతిరోజు 15 కిలోమీటర్ల కాలినడకన బయలుదేరుతూ అక్కడ ఉన్నటువంటి మానవుల్లో సత్ప్రవర్తన మార్గాన్ని పెంపొందించడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా శ్రీశైలం నల్లమల అడవుల నుంచి పాదయాత్ర చేస్తూ ఇటీవల ఈరోజు పాములపాడు మండల కేంద్రంలోని స్థానిక మురళీమోహన్ స్వగృహంకి మాతాజీ గురూజులు అందరూ ఇక్కడికి వచ్చారు. వీటికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనం మాతాజీ గురించి ద్వారా తెలుసుకుందాం. జైన్ మహావీర్ మార్గంలో నడిచే వాళ్ళు మేము. సన్సెట్ తర్వాత ఒక్క డ్రాప్ వాటర్ కూడా నోట్ నుంచి వెళ్ళదు, మౌత్ నుంచి వెళ్ళదు. ఆ అహింస పరమో ధర్మ అనే పాలసీ ఫాలో చేస్తూ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళినా కానీ, ఎన్ని 1000 కిలోమీటర్స్ అయినా కానీ కొంచెం అంటూ రోజుకి 15 కిలోమీటర్స్ అంటూ నడుచుకుంటూ బైవాక్ చేస్తూ వెళ్తాము. ఏ ఊరు నుంచి ఏ ఉన్నా కానీ ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా కూడా ఇక్కడ వచ్చింది. 25 కిలోమీటర్స్ ఒకే రోజులో బైవాక్ ఒకే రోజులో ఆ డిస్టెన్స్ కవర్ చేసి మేము వచ్చాము. అలా మాకు మెయిన్ 5 రూల్స్ ఫాలో చేయాల్సి 5 రూల్స్ అంటూ ఫాలో చేయాలి. ఫస్ట్ ఏంటంటే అహింస, చిన్న జీవుల్ని కూడా చంపకూడదు. అది సెకండ్ ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు. మృషావాద్ అంటే అది సెకండ్ నంబర్. చిన్న అబద్ధాలు కూడా మేము మా నోటి నుంచి అలా రాదు, ఆ పాలసీ సెకండ్. థర్డ్ అంటే ఇంత కూడా ఎవరికి చెప్పకుండా ఏ చిన్న వస్తువు కూడా, ఏ చిన్న ఐటెం కూడా మేము తీసుకోకూడదు. ఏది తీసుకోవాలన్నా ఎవరికైనా చెప్పే తీసుకోవాలి. దొంగతనం అంటే అది కూడా ఉండదు. ఫోర్త్ ఏంటంటే మేము మ్యారేజెస్ అంటూ ఏముండవు మాకు. చిన్న పిల్లోడు బార్న్ బేబీ కూడా అబ్బాయి ఉంటే వాడిని కూడా మేము టచ్ చేయము. లేడీస్ ఉంటే జెంట్స్ని టచ్ చేయరు, జెంట్స్ ఉంటే లేడీస్ని టచ్ చేయకూడదు. అలా ఫిఫ్త్ ఏంటంటే మాకు ఎంత కావాలంటే 2-3 సెట్స్ డ్రెస్సెస్, ఓన్లీ వైట్ డ్రెస్, ఇంకేమి డ్రెస్సులు అంటూ ఎక్కువ వస్తువులు మా దగ్గర ఏముండవు. ఎన్ని జీవడానికి ఎన్ని ఎసెన్షియల్ ఎన్ని కావాలంటే అన్నీ మా దగ్గర ఉంటాయి. ఎక్కువ అంటూ ఏమి ఉంచుకోము. ఎన్ని కావాలంటే ఆ వస్తువులే మా దగ్గర ఉంటాయి. అలా ఫిఫ్త్, ఆ 5 పాలసీస్ అలా ఫాలో చేస్తూ మేము హాయిగా, సుఖంగా, హ్యాపీగా, ఈ లోకంలో ఎవరు ఎంత హ్యాపీగా ఉండలేరు అంత హ్యాపీగా మేము బతుకుతాము. మాకు అలా ఫీల్ అయింది. అలా నెక్స్ట్ జియో ఆర్ జీనేదో బతకండి ఆర్ బతకనివ్వండి జీవుల్ని. మాకు అదే ఆశీర్వాదం. అందరు ఎక్కడైనా కానీ, ఎక్కడైనా నాన్ వెజ్ ఎక్కడైనా ఉంటుండే కదా, అది స్టాప్ చేయండి. మాకు అదే ఒకటి కావాలి, ఇంకేం వద్దు. అన్ని జీవుల్ని బతికించండి, అన్ని జీవుల్ని కాపాడించండి. చిన్న ప్రాణులైనా పెద్ద ప్రాణులు ఏదైనా కానీ ప్రాణియే. మనకింత కూడా ఎవరైనా ఏదైనా పించి చేసినా కానీ మనకి ఇంత బాధపడిద్దో, ఆ జీవుల్ని చంపి ఆ జీవుల్ని అలా మేము రూట్ నుంచి వస్తాం కదా, అక్కడ ఇన్ని జీవులు అలా హ్యాంగ్ చేసి ఉంటే మేము అది చూడలేం కూడా. మాకు అసలు బాగా ఏడుపు వచ్చింది. మాకు ఎందుకు అలా చేస్తారు వాళ్ళకి, ఎందుకు దేవుడు వాళ్ళని మంచి బుద్ధి ఇవ్వండి అలా చెప్తూ అలా నడుచుకుంటూ వస్తాము. వాళ్ళని కూడా జీవుల్ని కూడా కాపాడండి, నాన్ వెజ్ మానేసేయండి. మాకు అదే ఒక్క గురువుగారు ఆశీర్వాదిస్తున్నారు మీకు అందరికీ. धर्मलाभ समय को सफल करना, समय को सार्थक करना, और समय को जो भी समय मिला है 1 मिनट भी
परमात्मा का ध्यान में रहना है। आयुष तो पूर्ण होने वाले ही है, लेकिन हम समय एक एक मिनट का उपयोग करके प्रभु का ध्यान करके हमारा जीवन हम सार्थक करते हैं। हम कितने लोग ऐसा होता है समय सफल नहीं करते हैं, समय पसार करता है, टीवी देखना, फ्रेंडशिप करना, वो नहीं है हमारा जीवन। इसके लिए जीवन नहीं बना है। हमारा जीवन सार्थक करना, प्रभु के ध्यान में रहना, वही हमारा जीवन है। आप भी प्रभु को जीवन में अंदर एक एक मिनट का उपयोग करो और जो कीमती समय मिला है उसका उपयोग करके प्रभु ध्यान में रहो, वही हमारा आशीर्वाद है।